ఇండియన్ ముస్లిమ్స్ ఎప్పటికీ డెవలప్మెంట్ కాలేరు. ఎందుకంటే దానికి ఉదాహరణ ఈ వీడియోనే. హైదరాబాద్లో ఒక లారీ పోతుంది, దాంట్లో మొత్తం ప్లైవుడ్స్ ఉన్నాయి. అదే సమయంలో అక్కడికి ఏరుకున్న గోరక్షకులు అందులో గోవులు ఉన్నాయని భ్రమపడి దానిపైన రాళ్ళు జిమ్మడం, రాళ్ళు రువ్వడం చేశారు. అక్కడ ఇష్యూ అంతా అవుతుంటే సమయానికి పోలీసులు చేరుకొని మ్యాటర్ అంతా ఖతం చేసి లొల్లెంతా బంద్ చేస్తే అదే సమయంలో అక్కడికి నేనున్నా అంటూ మన లోకల్ ఎమ్మెల్యే సాబ్ మాజిద్ హుసేన్ వచ్చిండు. ఆయన వచ్చి మ్యాటర్ ఏందో తెలుసుకొని ఒకవేళ నిజంగా తప్పు జరిగి ఉంటే వాళ్ళకు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి తన పవర్ను ఉపయోగించి మరీ వాళ్ళపైన శిక్ష పడేలా చేయొచ్చు, వాళ్ళని అరెస్ట్ అయ్యేలా చేయొచ్చు. కానీ ఆయన ఆ చేయలే. ఆయన ఏం చేసిండు, ఒక 200-300 మందిని వేసుకొని వచ్చి లొల్లిని ఇంకా పెద్దగా వేసి వాళ్ళందరినీ పిలిపించుకొని ఇంకా లొల్లి పెద్దగా వేసి అబ్ మారో అంటే చెప్పి ఇంకా ఇష్యూని పెద్దగా వేసి అబ్ మారో నయ్యి అబ్ సునో జరా ఏ బాత్. ఇండియాలో 20% ఆఫ్ ముస్లిం చిల్డ్రన్స్ చదువును ఎఫర్ట్ చేయలేకపోతున్నారు. ఎడ్యుకేషన్లో చాలా డ్రాప్అవుట్ స్కూళ్ళ నుంచి అవుతున్నాయి. ఓన్లీ 17% ఆఫ్ ముస్లిమ్స్ మాత్రమే కాలేజీల్లో నుంచి గ్రాడ్యుయేషన్స్గా పూర్తయి బయటకు వస్తున్నారు. ఇంకా ఐఏఎస్ ఐపీఎస్ లాంటి హయ్యర్ పొజిషన్లో అయితే కేవలం 1-3% మాత్రమే ముస్లిమ్స్ ఉన్నారు. ఇది ముస్లింల పరిస్థితి ఇండియాలో. కానీ మీకు మాత్రం ఇక్కడికి వచ్చి లొల్లి పెట్టాలి, పంచాది పెట్టాలి. అరే 300-400 మందిని తీసుకొని వచ్చి లొల్లి పెట్టిపోయగలిగినాం తెలుసా? అరే 300-400 మంది పోయినరు బాయ్. అసలు అంతమంది పోయి ఆడ ఏం చేశారు మీకు ఈ విషయం తెలుసా? అంతమంది వెళ్ళి అక్కడ లొల్లి పెట్టడం చట్టవిరుద్ధమని, లా అండ్ ఆర్డర్ని బ్రేక్ చేయడమని. సరే అంతమందిలో ఒక్కరన్నా చదువుకొని ఐఏఎస్ ఐపీఎస్ అయి ఉంటే చలో 500 మంది ఏంది, 1000 మంది వచ్చినా సరే ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ మీదకి రాయి విసిరి చూపించమను. అప్పుడు 500 మందికి 1000 మందికి కూడా అందరినీ పోలీస్ స్టేషన్లో ఊచలు లెక్క పెట్టించి చిప్పకూడి తినేలా చేస్తాడు. అది పవర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అన్న విషయం తెలుసుకో. అసలు ఈ గోరక్షకుల ప్రాబ్లం ఏందన్నది కూడా నాకు అర్థం కాలేదు. లాభాల బాటనున్నటువంటి బీఫ్ ఎక్స్పోర్ట్ కంపెనీలైన అల్ కబీర్, ఫెయిర్ ఎక్స్పోర్ట్స్ లాంటి కంపెనీలు ఎవరు నడిపిస్తున్నారు అనే విషయాన్ని ఫస్ట్ తెలుసుకోవాలి. ఇండియా ఈజ్ ద 3rd లార్జెస్ట్ బీఫ్ ఎక్స్పోర్టర్ అని చెప్పి ఈ విషయం అందరికీ తెలిసింది. ఇంకా మన కోసం ధర్మాన్ని, దేశాన్ని రక్షిస్తున్నటువంటి పొలిటికల్ పార్టీస్ కూడా ఈ బీఫ్ ఎక్స్పోర్ట్ల నుంచి పెద్ద ఎత్తున చందాలు తీసుకొని వాళ్ళ పార్టీలు నడవడానికి పబ్బం గడుపుతున్నారనే విషయం కూడా మనందరికీ తెలిసిందే. అయితే నేను చెప్దాం అనుకుంది ఏం తెలుసా మిత్రమా, నిజంగా నీకు ధర్మాన్ని రక్షించాలని ఉంది, గోవులను రక్షించాలని ఉంది కదా, అట్లా అనుకుంటే ఒక మంచి పొజిషన్లోకి వెళ్ళు. ఫస్ట్ ఏదైనా ఒక పొలిటికల్ పార్టీలో చేరు, ఒక మంచి గొప్ప పొజిషన్లో, ఒక మంచి లీడర్ ప్లేస్లో ఉండు, లేదా ఒక మంచి గుర్తింపున్న ప్లేస్లో ఉండు. అప్పుడు ఇండియాలోనే మొత్తం బీఫ్ అంతా కూడా బ్యాన్ చేయించు. అంతేగాని ఎవడో చెప్పిండు ఏదో జరిగిందని చెప్పి వెళ్ళి బట్టలన్నీ ఎంపుకొని లొల్లి పెట్టి మీద కేసులు చేసుకో. ఫైనల్గా చివరిగా నేను చెప్పే కంక్లూజన్ ఏంటంటే, నేను ఇక్కడ ముస్లింలకు ఏదో ఫేవర్గా మాట్లాడుతున్నాను అనుకోకండి, హిందువుల కోసం ఏదో ధర్మగురువుగా మాట్లాడుతున్నాను అసలే అనుకోకండి. నేను చెప్పేది ఒకటే, నేను ఒక ఇండియన్గా మాట్లాడుతున్నా. ఐ నో దట్ వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అన్నది. ఈ విషయం క్లియర్గా తెలుసుకోండి. నిన్ను రెచ్చగొడుతున్నటువంటి లీడర్ నువ్వేం పెద్ద అంత కాస మనిషివేం కాదు. ఇంత చెప్పినా వినకపోతే ఇక నీ ఇష్టం. అడ్డగోలుగా కామెంట్లు పెట్టడానికి ఆల్రెడీ సిద్ధంగా ఉన్నోళ్ళు ఉండే ఉంటారు. సో కామెంట్ బాక్స్ ఓపెనే ఉంది. మీ ఒపీనియన్ ఏంటన్నది షేర్ చేయండి. నేనేమంటున్నా అంటే 200 మందిని 300 మందిని తీసుకొని వచ్చి గొడవ చేయించడం కాదు. విద్యకు దూరం అవుతున్నటువంటి ఎంతోమంది ముస్లింలకు మీరు సహకారం చేసి వారికి విద్యను అందిస్తారని చెప్పి కోరుకుంటున్నాను.